విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అధికారులు కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు అధికారులు. అనంతరం చందనోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించారు. హోంమంత్రి అనిత ఈ సంవత్సరం సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటీవల వివిధ ఆలయాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజ స్వరూపం ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో, అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లుకి కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నాం. భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. ఓకే, పాలు, బిస్కెట్లు, మజ్జిగ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇస్తాం. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాదు. వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్మరణ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ మంత్రి గారు ఉంటారు.